వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన సంపద. ఈ వీడియోలో మనం కృతయుగం నుంచి కలియుగాలలో మనుషుల ఆయుర్దాయంలో జరిగిన మార్పుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం. మొదటగా కృతయుగం. ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉండేది. మానవుల ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలు. ప్రజలు భగవంతుని ధ్యానంలో జీవించేవారు. బౌద్ధిక కోరికలు కూడా చాలా తక్కువ. ఇక్కడ ఋషులు మునులు తపస్సు చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఇక చూస్తే త్రేతాయుగం. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల మీద ఉండేది. మానవుల ఆయుర్దాయం 10,000 సంవత్సరాలు. ఇక్కడ శ్రీరాముడు అవతరించి దుష్ట శిష్ట రక్షణార్థం రావణాసురుని వధించారు. తరువాతది ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాల మీద ఉండేది. ఇక్కడ మానవుల జీవితకాలం 1000 సంవత్సరాలకు తగ్గిపోయింది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉద్భవించి భగవద్గీతను బోధించాడు. అలాగే భక్తికి ఒక గొప్ప నిర్వచనాన్ని సూచించాడు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో మనిషి ఆయుష్ కేవలం 100 సంవత్సరాల లోపే తగ్గిపోయింది. ఈ కలియుగంలో అధర్మం, మోసం, ద్వేషం పెరిగాయి. బౌద్ధిక జగత్తుపై ఆశ పెరిగింది. అలాగే శరీర వాంఛ పెరిగింది. ఇలా ఉండడం వల్ల మనం భక్తి మార్గాన్ని మర్చిపోతున్నాం. ఇలా మనం శరీరం మీద ఆశ పెంచుకోవడం వల్ల పరమాత్మని గుర్తించలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న ఈ కలియుగంలో భగవంతుని స్మరించడానికి మనకు భక్తి ఒకటే మార్గం. మరిన్ని సమాచారాల కోసం, మరిన్ని గొప్ప వీడియోల కోసం వెంటనే మన సనాతన సంపద ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఉన్న సనాతన సంపద పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవితానికి అమూల్యమైన సంపద మన సనాతన సంపద. సర్వే జన సుఖినో భవంతు.